తీసుకున్నాం. మరి న్యాయమైన మా కోరికలు ఒప్పుకొని అమలు చేయలేని పరిస్థితి. విద్యుత్ రంగంలో ప్రమాదకరమైన డిపార్ట్మెంట్ మీ అందరికీ తెలిసిందే. ఈరోజు ఒక విద్యుత్ ఉద్యోగ అనారోగ్యం అయితే కనీసం వైద్యం కూడా అందించుకోలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నాం. మరి ఏదైతే 1/2/99 నుండి 31/8/2004 వరకు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అన్నది రాష్ట్ర ప్రభుత్వంలో 2004 వరకు ఉంది. ఆన్ పార్ విత్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వమని దఫాలుగా యాజమాన్యం అడిగితే దాన్ని పాత విధానాన్ని ఇవ్వకుండా పైకి పంపిస్తాం విధానపరమైన అంశం అని చెప్పి దాన్ని నెగిటివ్ చేసి మేము ఒత్తిడి పెంచిన తర్వాత ఇవ్వలేమని పరిస్థితి కల్పించారు. మరి ఏళ్ల తరబడి నుండి కాంట్రాక్ట్ కార్మికులు విద్యుత్ వ్యవస్థలో ఉన్నారు. 20 ఏళ్ళు పూర్తయింది. మాకు రికగ్నైజ్డ్ యూనియన్తో ఎంఐఎం ఉండి డైరెక్ట్ పేమెంట్ ఇస్తామని ఒప్పుకొని కూడా ఈ రోజుకి కూడా అమలు చేయలేని పరిస్థితి. సమాన పనికి సమాన వేతనం ఇస్తామని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా అమలు చేయట్లేదు. మరి వాళ్ళకి 2022 వేతన సంవత్సరం దాదాపుగా 18 నెలల తాలూకా ఏరియర్స్ ఈ రోజుకి అతి తక్కువ 2% పెంచి ఏరియర్స్ కూడా ఈ రోజుకి ఇవ్వలేని పరిస్థితి. 10 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి ఇంక్రిమెంట్ పూర్వం ఉండేది, అది కూడా కాల్ రాశారు. మరి వాళ్ళకి యాక్సిడెంట్లు అయితే స్పెషల్ క్యాజువాలిటీ కూడా ఇవ్వట్లేదు. అది న్యాయమైన కోరికలు. అలాగే వాళ్ళకి అన్నింటి నుంచి విలీనం ఎక్కువ సంవత్సరాలు పూర్తి చేసిన వాళ్ళకి సీనియారిటీ బట్టి విలీనం చేస్తామంది, అది కూడా అమలు చేయలేని పరిస్థితి. మరి ఎనర్జీ అసిస్టెంట్లు మీ అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖలో సంబంధం లేని మరి 7,300 కొత్త పేరు పెట్టి ఎనర్జీ అసిస్టెంట్లుగా తీసుకున్నారు. దానికి 10th ITI క్వాలిఫికేషను. ఈరోజు జేఎల్ఎం ఏఎల్ఎం ఏ పని చేస్తున్నారో ఆ నేచర్ ఆఫ్ వర్క్స్ వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు మెరిట్ మీద వచ్చారు. దాదాపుగా 7 సంవత్సరాలు పూర్తయింది. నేటికి కూడా వాళ్ళని జేఎల్ఎంలుగా కన్వర్షన్ ఇవ్వలేదు. మరి మా డిపార్ట్మెంటే నోటిఫికేషన్ ఇచ్చింది, మా డిపార్ట్మెంటే విద్యుత్ రంగమే వాళ్ళకి ఎంపిక చేసింది. ఈ రోజుకి విద్యుత్ రంగమే జీతాలు ఇస్తున్నప్పటికీ కూడా విడ్డూరంగా జేఎల్ఎంలుగా వాళ్ళు తీసుకోకపోవడం అంది తీవ్రంగా మరి ఈ జేఏసీ తరఫున వాళ్ళు మేము అడగడం జరిగింది. మరి అట్లాగే తండ్రి చనిపోతే ఉద్యోగాలు ఈరోజు డిపార్ట్మెంట్లో లేని కొత్త పేర్లు పెట్టి ఉద్యోగాలు ఇవ్వడం అనేది చాలా అన్యాయము. ఏదైతే పాత విధానం ఉందో 1/2/99 మాకు ఏ రైట్స్ అయితే మేము సంస్కరణలు చేసేటప్పుడు ఏ రైట్స్ తో బయటకు వచ్చామో అగ్రిమెంట్ లో ఆ విధంగా రిక్రూట్మెంట్ చేయాలంటే మా భావన. మరి ఏదైనా సర్వీస్ రెగ్యులేషన్స్ మార్చాలంటే రికగ్నైజ్డ్ యూనియన్స్ తో చర్చలు జరిపి ఏకాభిప్రాయం వచ్చినప్పుడే సర్వీస్ రెగ్యులేషన్స్ మార్చాలే తప్ప ఏకపక్షంగా మరి యాజమాన్యాలు న్యూ సర్వీస్ రెగ్యులేషన్స్ తీసుకోవడం అంది తప్పు. దీన్ని మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్వీస్ కూడా మాకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇలాగ ముఖ్యమైన పాయింట్ 17, 18 ఉన్నాయి. ఇప్పటికైనా ఈ రోజు కూడా ఈ ఉద్యమం పూర్తి చూసి కొత్తగా వైఎస్ఆర్ యూనియన్ కూడా ఇందులో కలడం అంది చాలా ఆనందకరం. అలాగే చాలా కాంట్రాక్ట్ అసోసియేషన్స్ కూడా స్వతంత్రంగా వచ్చి ఈ రోజు ఈ ఉద్యమంలో కలిసే భవిష్యత్తులో స్వీపర్ నుండి చీఫ్ ఇంజనీర్ వరకు కూడా ఈ ఉద్యమంలోకి వచ్చి విద్యుత్ రంగం అంతా కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం జోక్యం చేసుకొని యాజమాన్యాలను పిలిపించుకొని మాట్లాడి మా తాలూకా జేఏసీ నాయకులతో న్యాయమైన కోరికలు తీరుస్తారని, తీర్చని పక్షంలో ఎంతటి త్యాగానికైనా విద్యుత్ రంగంలో ఉన్న ప్రతి ఉద్యోగి కూడా ముందుకెళ్లి మరి సమ్మెకి వెళ్తామని సభాముఖంగా మీడియా ద్వారా ఇటు ప్రజలకి అవతల ప్రభుత్వాలకి తెలియజేస్తున్నాం. దీనికి ప్రత్యేకమైన కారణం మట్టుగా యాజమాన్య బాధ్యత వహించాలని సభాముఖంగా ప్రెస్ ద్వారా మీ అందరి ద్వారా వేడుకుంటున్నాం. Come on.